సరే శ్రీనివాస్ గారు, ఇందులో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ గారు మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటూనే వస్తున్నారు. మళ్ళీ ఆయన ఫోన్ది కూడా ట్యాప్ చేశారనే దాంట్లో ఆయన పేరు బయటకు వచ్చింది. ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇలా అందరి పేర్లు ఎవరెవరు బయటకు వస్తూ ఉన్నాయి. సో బిఎల్ సంతోష్ గారి అరెస్ట్ వ్యవహారం అంటే కేసీఆర్ గారు చేయాలి అనుకున్న విషయంలో కూడా ఇవన్నీ కూడా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా ఒకదానికొకటి ఎంతవరకు లింక్ ఉంది? అందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ఒక బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి గారితో లేకపోతే ఈటెల రాజేందర్ గారితో అట్లా కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. చేసి ఈ ఈ ఏదైతే సారిందాక చెప్పినట్టు టాస్క్ ఫోర్స్ జీబులల్లో వాళ్ళ బండ్లల్లో మనీ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ సార్ అన్నారు ఇంతకుముందు రామ్మూర్తి గారు ఏమంటారు అంటే వాళ్ళ ఇంగిత జ్ఞానం ఎట్టుపోయింది, వాళ్ళు ఏం చేశారు అని అన్నారు. ఆఫీసర్లో నువ్వు ఒక అంటే ఇక్కడ సీఎం తర్వాత సూడో సీఎం ఇద్దరు కలిసి నువ్వు చేస్తావా సస్తావా అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఒక చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు చేసిర్రు, మీరు చేయమని చెప్పారు చేసిర్రు. కానీ మనం ఒక్కసారి మూలాలకు ముందుకెళ్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కల్చర్ను స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. ఉద్యమం టైంలో 2009, 10, 11, 12, 13 ఆ టైంలో ఉద్యమం టైంలో ఉద్యమ నాయకులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడము ఇవన్నీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని వాళ్ళు కొంత ఉధృతం చేసి ఏం చేశారంటే పర్సనల్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు. మనకు ముందు ఏం చెప్పారండి వీళ్ళు, నేను కేసీఆర్ ఏమన్నారు, ఇది నేను ఒక్కటి ఏం చెప్పినా తల నరుక్కుంటా కానీ మాట తప్పను అన్నారు. అని ఏం చేశారు, ఇందాక వారు చెప్తున్నారు మేము రాష్ట్ర గీతము దాన్ని నంబర్ ఎందుకు మార్చారు, టీజీ ఎందుకు అవన్నీ మీరు క్వశ్చన్ చేసేది ఎందుకు? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని మీరు దాన్ని పక్కదారి పట్టియడానికి ఇవన్నీ మీరు క్వశ్చన్లు మాట్లాడుతున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవము. ఒకవేళ అది కనుక జరగపోయినట్లయితే టాస్క్ ఫోర్స్ సిఐ ఆయన ఒక బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి ఎవరికి నీకు డిఎస్పీ హోదా రాకపోతే స్పెషల్ డిఎస్పీ హోదా ఎందుకు ఇచ్చిర్రు? నీ ప్రభుత్వం మారుతుందని తెలవంగానే హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేసిరు, కంప్యూటర్లు ఎందుకు ధ్వంసం చేసిరు, నీకు డేటా అంతా ఎందుకు ధ్వంసం చేసిరు? ఏ తప్పు లేకపోతే నువ్వు అందులో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పులు ఉన్నాయి కాబట్టే వాళ్ళ పేర్లు బయటికి వస్తాయి కాబట్టే వాళ్ళు ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకొకటి ఆయన ఏమో ఇందాక అన్నారు, ఒకటి తలబిరుస్తారం ఎక్కువైపోయింది. అధికారం నాది నేను చెప్పిందే మీద ఎవరైనా నీతో చెప్పింది అని అన్నాను. ఏమన్నారండి, సీఎం కాకముందు కాపల కుక్క ఉంటానన్నాడు. కానీ నక్కై మొత్తం దోసుకున్నాడు, తెలంగాణను దోసుకున్నాడు. తర్వాత ఏం చెప్పారు, దళిత సీఎం అన్నాడు. దళిత సీఎం ఎక్కడ పోయిండు? దళితకు 3 ఎకరాల పొలం ఎక్కడ పోయింది? ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఒకరికి లింక్ ఉన్నాయి. సారీ చెప్పినట్టు స్టార్లని కలిపితే ఆయన మెడకు చుట్టుకుంటుంది. మా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలు ఎవరున్నారో కేటీఆరా కేసీఆరా ఇంకోరా వాళ్ళని కటకటాల వెనకాలకు పంపించాలనేది మా డిమాండ్. అట్లా అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిఎల్ సంతోష్ గారిది ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఆయన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే విషయంలో అప్పట్లో ఇదంతా కూడా ఏదో చర్చ నడిచింది. ఇందాక నాగార్జున గారు అదే కోట్ చేశారు. సో కవిత లిక్కర్ స్కామ్లో ఆమెను బయటపడేసేందుకే బీజేపీని ఇరుకుని పెట్టేందుకే బిఎల్ సంతోష్ గారి వ్యవహారం నడిపించారు. మేడం నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బిఎల్ సంతోష్ గారి ఫోన్ ట్యాపింగ్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్, బండి సంజయ్ గారు చేసింది గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ జరిగింది ప్రతి ఒక్కరు తెలుసు అండి. అక్కడ ఏం జరిగింది, బిఎల్ సంతోష్ గారి దగ్గరికి ఎవరు పోయారు, ఎవరు వచ్చారు అన్నీ తెలుసు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు స్టార్ట్ చేసింది, కల్చర్ను స్టార్ట్ చేసింది ఎవరు? ఓపెన్గా కొన్నాడు కదా. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా విలీనం చేసుకున్నాడు కదా, అది కొన్నది కాదా? అది అఫీషియల్ కాదా? అక్కడ ఇప్పుడు నేను చేరుతాను వచ్చింది మాట్లాడినప్పుడు అది వేరే ఉంటుంది. మీకు డబ్బులు ఆఫర్ చేసి పదవులు ఆఫర్ చేసి తీసుకోలే కదా. వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు తీసుకుంటామా తీసుకోమా అనే మా పార్టీకి మాకు కొన్ని నియమాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతా అంటే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు. అడుగుతారు, చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అట్లా మేము ఇప్పుడు గేట్లో ఓపెన్ చేసినాం, గేట్లో ఓపెన్ చేస్తే చెత్త అంతా రావచ్చు. దానికి అది కాదు కదా, మా సిద్ధాంతాలు ఫాలో అయ్యేటోళ్ళు కావాలి. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ అండి, కట్టర్ మన ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు, ఇవాళ మా సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకొని వారు పనిచేస్తున్నారు, సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. అట్లాంటి పనిచేసేటోళ్ళే మేము తీసుకుంటాం. సో అడగడం తప్పులేదు. ఎంతోమంది అడుగుతారు. ఆ విషయం నీకు ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాపింగ్ కనుక చేయకపోయినట్లయితే నీకు ఎట్లా తెలిసింది ఆ విషయం? ఒక నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంపార్టెంట్ వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరుగుతుంది.
సతీష్ మాదిగ గారు, రేవంత్ రెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీదే ఫోకస్ పెట్టారు. దాంట్లోనే రకరకాల పేర్లు